ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు తమ్మర గోపన్న రచించిన జానకీ శతకం 58వ పద్యం చూస్తున్నాం. అమిత స్వరూప సంపదల నందరి మీరెడు మిమ్ము జూచి విభ్రమపడినట్టి రాముని కరంబున నీ కరముంచి అవ్విదేహ మహిపుడు పగింపనతి హర్షమునన్ గ్రహించు నాటి మోదము తలపించు వేళన్ తమ దాసుని ముచ్చట తెలుపు జానకి. తాను తప్పులు చేశాను అని, తన తప్పులని మన్నించి తనను కాపాడమని స్వామితో చెప్పవలసిందే అని అమ్మ సీతమ్మతో విజ్ఞప్తి చేస్తున్నదే, విన్నవించుకుంటూ ఉన్నదే ఈ జానకీ శతకం అని మనం ఇంతకుముందే చెప్పుకొని ఉన్నాం. ఆ సందర్భంలో 58వ పద్యాన్ని ఇలా అంటున్నాడు కవి. అమిత స్వరూప సంపదల నందరి మీరెడు మిమ్ము జూచి. అమ్మా సీతమ్మ తల్లి, అత్యంత సుందర సుకుమార లావణ్యసీమవైన నిన్ను చూసి విభ్రమపడినట్టి నా తండ్రి శ్రీరామచంద్రుడు విభ్రమాంబుధులో తేలియాడుతున్న వేళ నీ కరముంచి రాముని కరంబున అవ్విదేహ మహిపుడు పగింప. ఆ సమయంలో నీ తండ్రి జనక మహారాజు ఆ రాఘవేంద్రుని చేతిలో నీ చేతిని ఉంచగా నీవు శ్రీరామచంద్రుడు నీ మృదుపాణిని అందుకుంటూ ఉన్న సమయంలో అనుభవించినటువంటి ఆనందపు మధుర మనోహర క్షణాలని, ఆ రాఘవేంద్రుని చేతిలో నీ చేతిని ఉంచగా శ్రీరామచంద్రుడు నీ మృదుపాణిని అందుకుంటూ అనుభవించినటువంటి ఆనందపు మధుర మనోహర క్షణాలను గుర్తు చేసుకునే మీ ముచ్చట్ల మధ్య మీ దంపతులిద్దరూ మాట్లాడుకునేటటువంటి సమయంలో ఈ దాసుని గురించి కూడా ఒక్క మాట చెప్పు తల్లి అంటున్నాడు తమ్మర గోపన్న. అమిత స్వరూప సంపదల నందరి మీరెడు మిమ్ము జూచి విభ్రమపడినట్టి రాముని కరంబున నీ కరముంచి అవ్విదేక మగిపుడప్పగింపనతి హర్షమునన్ గ్రహించు నాటి మోదము తలపించు వేళ తమ దాసుని ముచ్చట తెలుపు జానకి. స్వస్తి.